హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. 90s కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అండి తేనె మిఠాయి. వీటిని డ్రై రసగుల్లా అని కూడా అంటారు. చిన్నప్పుడు స్కూల్ దగ్గర అది అమ్మేవారండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడైతే ఈ స్వీట్ అనేది అసలు కనిపించట్లేదు. పైకి కరకరలాడుతూ లోపల జ్యూసీగా తినే కొద్దు తినాలనిపిస్తాయి కదండి. ఈ డ్రై రసగుల్లా అనేది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంట్లో ఒకసారి ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు, చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. ఒక 20 నిమిషాల్లోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకునే డ్రై రసగుల్లా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు మైదా పిండి, అలానే ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన వీడియో అనేది మిస్ అయిందండి. తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలానే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు వంట సోడానైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు నిమ్మరసం, అలానే చాలా తక్కువలో రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, రెడ్ ఫుడ్ కలర్ అనింది. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి, వాటర్ ఏమి వేయకుండా. తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చేతికి ఇలా అంటుకుంటూ ఉండాలండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని పిండిని ఒక 5 నుంచి 6 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏ కప్తో అయితే మీరు మైదా పిండి తీసుకున్నారో అదే కప్పుతో పంచదారని యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పంచదార ములిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు స్టవ్ మీడియంలో ఉండాలి. పంచదార కరిగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పంచదార కరిగి బాగా మరుగుతున్నప్పుడు దానిలోకి దంచిపెట్టిన ఇలాచీని యాడ్ చేసుకోవాలి 2 వరకు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల పాకం అనేది చల్లారిపోయిన తర్వాత క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. పాకం అనేది మనకి ఇలా చెక్ చేస్తే స్టిక్కీగా అంటుకోవాలి. అంటే తీగ పాకానికి రెడీ అవుతున్న ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరి తీగ పాకం వచ్చేస్తే రసగుల్లాకి లోపల వరకు పాకం అనేది సరిగా పట్టదండి. పాకం రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పావు గంట తర్వాత అండి పిండి బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు బాగా ఇలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని జల్లుకుంటూ పిండిని ఇంకొక 3 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్ అయితే మనకి రసగుల్లా అనేది అంత బాగా పొంగుతాయండి. లోపల కూడా మనకి పాకం అనేది బాగా పడుతుంది. పిండి అనేది బాగా మెత్తగా అవ్వడం వల్ల. పిజ్జా బేస్కి పిండిని కలుపుకుంటాం కదండి, ఆ మాదిరిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేత్తో ప్రెస్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. పిండిని ఒక 3 నిమిషాలైనా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దలసరిగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కర్రతో మరి గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చపాతీ అనింది మరి సన్నగా కాదు, అలానే మరి లావుగా కాదు, కొంచెం మీడియంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రసగుల్లా ప్రిపేర్ చేస్తున్నాం కదా. తర్వాత ఇలా ఒక సిరప్ బాటిల్ క్యాప్ తీసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే రసగుల్లా కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. క్యాప్ని ఇలా బొటన వేలుతో ప్రెస్ చేసి ఇలా రౌండ్ తిప్పినట్టుగా ఇలా పైకి లాగితే మనకి రసగుల్లా అనేది ఈజీగా కట్ అయిపోతుందండి. చపాతీ వత్తుకున్నప్పుడే కొంచెం పిండి ఎక్కువ వేసుకుంటూ పిండిని వత్తుకుంటే మనకి క్యాప్ కూడా పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అలానే ఈ రసగుల్లాలు కూడా ఫ్లోర్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని జాగ్రత్తగా తీసుకోవాలి. పిండి ఎక్కువ వేసి ఒత్తుకోవడం వల్ల మనకి పిండి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలానే రసగుల్లాలు కూడా అంటుకోవు ఫ్లోర్కి. చూడండి, ఈ మాదిరిగా ఉండాలి మనకి రసగుల్లా అనేది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలానే మిగిలిన పిండిని కూడా చపాతీలాగా ఒత్తుకుని మళ్ళీ వీటిని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి రసగుల్లా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలి. ఆయిల్ హై హీట్లో ఉన్నప్పుడు మీరు వేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది సరిగా ఉడకదు, గట్టిగా అయిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి, అలానే మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా అవ్వవు. కాబట్టి
ఇవి ఫ్రై అవుతున్నంత సేపు స్టవ్ మీడియంలోనే ఉండాలి. అలానే మీడియం హీట్‌లోనే ఉండాలి ఆయిల్ కూడా. వాటంతట అవే పైకి ఇలా తేలుతాయండి. తేలిన తర్వాత జాగ్రత్తగా వీటిని అలా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిపోతాయండి ఇవి క్రిస్పీగా ఫ్రై అయినట్టు. ఇలా కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి టైం ఎక్కువే తీసుకుంటుంది. మరి లోపలది కొంచెం బాగా వేగాలి కదా! ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని పాకంలోకి వేసుకోవడమే. రసగుల్లా వేస్తున్నప్పుడు పాకం గనక చల్లారిపోతే కనుక ఒకసారి వేడి చేసుకోండి. చల్లారిన పాకంలో వేసేస్తే రసగుల్లా అన్నింది పాకాన్ని అస్సలు పీల్చుకోవు. వేడి వేడి రసగుల్లాని తీసుకొని వేడిగా ఉన్న పాకంలో వేసుకోవడమే. పాకంలో వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు దానిలో వదిలేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ 2, 3 నిమిషాలు వదిలేయాలి. రెండో వాయి వేగేలోపు ఇవి పాకాన్ని పీల్చేసుకుంటాయండి. అవి వేసేలోపు వీటిని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చూసారు కదా! ఇలా వీటిని తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. పాకంలోంచి సెపరేట్ చేసిన తర్వాత వీటిని ఇలా సెపరేట్ చేసుకోవాలండి. కొంచెం సేపయ్యాక ఇవి డ్రై అయిపోతాయండి. పైకి కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బావుంటాయండి టేస్టు. మరి నచ్చాయా మీకు రసగుల్లా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.